అండి అందరికీ నమస్తే. నేను మీ బుజ్జి. వెల్కమ్ టు బుజ్జిస్ కిచెన్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇంత కలర్ఫుల్గా ఇంత సూపర్గా కళ్ళకి కనిపిస్తుంటే తినకుండా ఎవరైనా ఉంటారా? ఇది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు గోంగూర కట్టను తీసుకొని శుభ్రంగా ఒలుచుకొని వాష్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇదంతా కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గోంగూర అంతా బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా గోంగూర అంతా బాగా మగ్గిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిని మధ్యకు చీరి సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఉల్లిపాయ ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి ఫ్లేవర్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అదైనా వేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజు టమాటాలని కట్ చేసి ఇందులో యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు టమోటా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకొని ఇలా గ్రేవీ లాగా దగ్గర పడిన తర్వాత ముందుగా మనము ఒక 1/2 కిలో చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నది ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఒక 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా మరొకసారి మిక్స్ చేసుకోండి. ముందుగా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి. ఏ చికెన్ కర్రీనైనా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ముక్కకి ఉప్పు, కారం, మసాలా అనేది చాలా బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా గోంగూర వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో మగ్గించుకుంటూ ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ముక్క మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఫైనల్గా ఇందులో ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.